ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 39వ లేఖ ఉమ. 26 ఫిబ్రవరి 1946వ సంవత్సరంలో రాసినటువంటి లేఖ. నేను ఈ లేఖారచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన భక్తుడొకడు శ్రీవారి పురాణ గాథలను గణించి మాట్లాడుతూ, పార్వతికి ఉమ అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూచి, తెలుగులో అరుణాచలం పురాణం ఉంది కదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తెస్తున్నా అన్నాను. ఊ అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను. భగవాన్ తెరిచి చూస్తూ, ఇదిగో ఆ కథ ఇక్కడ ఉంది. దక్షాధ్వరంలో దక్షని తనయ శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితమై ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మాను అని అనడం వల్ల ఉమ అన్న పేరు వచ్చిందట. ఇదిగో అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు. నేనిది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవాన్ ఇలా సెలవిచ్చారు. ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడామెను వెంటబెట్టుకొని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి నా బాలిక తపస్సు చేసుకుంటుందట, తమ అండన ఉండనీయండని ప్రార్థించారు. శివుడు పార్వతిని చూచి, ఈ చిరుత వయస్సులో తపస్సెందుకు, తండ్రితో ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. వెళ్ళనన్నది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో, నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్నాను, నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి, కాబట్టి నీవు వెళ్ళు అన్నాడట. పార్వతి సమయజ్ఞ కదా ప్రభో, తాము ప్రకృతిని జయించానంటున్నారే, ప్రకృతి లేకుంటే తపస్సెలా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడారే, ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు, ఎలా నడవగలరు? మీకు తెలియకుండా ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకొని ఉన్నది. వృధా వాగ్వాదమేమి, కానీ ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను నందువల్ల భయమేమిటి అన్నట పార్వతి. శంకరుడది విని మందహాసంతో ఇంగితజ్ఞ మధురవచని ఉండు అని చెప్పి హిమవంతుణ్ణి ఇంటికి పంపాడట. ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా ఉన్నది. అలాగా ద్రాక్షాయని కథ భాగవతంలో ఉన్నది కదా, కానీ ఈ సంభాషణ లేదు. చాలా విచిత్రంగా ఉంది అన్నా నేను. భగవాన్ నవ్వుతూ, అవునవును, ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన తరువాత పరమేశ్వరుడు బ్రహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం, ఆ పైన పార్వతీ పరిణయం అన్నీ అయిన తర్వాత తన అల్లుడు ఏ జాతివాడో ఏమోనని హిమవంతుడికి కించగా ఉండేదట. ఏం చేస్తాడు, ఎవరినడిగినా ఏమో అనేవారే కానీ ఎరుగుదురు అనేవారు లేకపోయారు. పలకకుండా ఊరుకున్నాడు.
తరువాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పు తెలుసుకుని దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడ నిలిచి తపస్సు చేస్తూ కడపట ఇక్కడికి వచ్చి తపస్సుతో అరుణగిరీశుని మెప్పించి అర్ధ శరీరం పొందింది కదా. ఆ సమాచారం హిమవంతునికి తెలిసి సరే అయితే అల్లుడు అన్యజాతి వాడు కాడు, మన జాతివాడే అని ఆనందించాడు. తాను కొండే, ఇది కొండే కదా, అదొక తమాషా అన్నారు భగవాన్. ఓం అరుణాచలేశ్వరాయ.